హా, నమస్తే నమస్తే. చెప్పండి, పర్వాలేదు. మీరు చెప్పినట్టే చేస్తున్నాను. అబ్బే, అలాంటిదేం లేదండి. చెప్పండి. బానే ఉందండి. సరేనండి, ఉంటానండి. అబ్బే, అలాంటిది ఏమీ లేదండి. బాగా టైర్డ్ అయ్యాను కదా, స్నానం చేద్దామని వెళ్తున్నాను. స్నానమా? రాము, రాము, ఏం చేస్తున్నావు లోపల? ఒక్కసారి డోర్ తీవా? రండి, లోపల రండి. పర్వాలేదు, మరోసారి వస్తాను కానీ చిన్న హెల్ప్ చేసి పెడతావా? చెప్పండి. ఏం లేదు, కాస్త అర్జెంట్ వర్క్ ఉండి బయటికి వెళ్తున్నాను. 10 గంటలకు గ్యాస్ వస్తుంది. డెలివరీ తీసుకుంటావా? ఓ సింతేనా, తప్పకుండా. రాము, ఏం కావాలి రాము? అది మరి పర్లేదు, చెప్పు రాము. కంగారు పడకుండా ఏం కావాలో చెప్పు. అది నేను కావాలా? ఆడదాని స్పర్శ కోసం, ఆ అనుభవం కోసం ఆరాటపడుతున్నట్టున్నావు. అవును. దానికి అంత కంగారెందుకు? ఆగు, మరీ స్పీడ్గా ఉన్నావే. ఓ 10,000 తేగలవా? 10,000? 5 నిమిషాల్లో తెస్తాను. రాము, ఆగాగు. ఎక్కడి నుంచి తెస్తావు? మా ఇంట్లో బోల్డ్ క్యాష్ ఉంది. మీ నాన్న సంపాదించింది కాదు, నీ సంపాదన కావాలి. తేగలవా? ఓ, తెస్తాను. ఎలా తెస్తావు? దొంగతనం చేస్తావా? జేబులు కొట్టి తెస్తావా? లేక ఏటీఎం లూటీ చేస్తావా? నీకోసం, నీతో సుఖం కోసం ఏదైనా చేస్తాను. ఎలాగైనా తెస్తాను. అదే, ఎలా తెస్తావు చెప్పు. నీలాంటి దానికోసం ఏం చేసినా తప్పులేదు, ఎలా తెచ్చినా తప్పులేదు. దొంగతనం చేస్తావా? నువ్వు చేసే ఈ పనికి దొంగతనానికి పెద్ద తేడా ఏం లేదు. నోర్మై! రేయ్, నువ్వు అనుకున్నట్టు నేనేం చెడిపోయిందని కాదు. రా, చూపిస్తా. చూడురా, చూడు.
అతనెవరో తెలుసా? నా భర్త. మేమిద్దరం ప్రేమించుకున్నాం. మాది మధ్యతరగతి కుటుంబం. ఆయనదేమో బాగా రిచ్ ఫ్యామిలీ. నా కోసం, నా ప్రేమ కోసం కన్నవారిని, కోట్ల ఆస్తిని వదిలేసి కట్టుబట్టలతో వచ్చాడు. కొన్నాళ్ళు మేమిద్దరం ఆనందంగా హాయిగా బతికాము. ఒకరోజు అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్లో ఆయన వెన్నెముక విరిగిపోయింది. కొన్ని సంవత్సరాల నుంచి అన్నీ మంచంలోనే. ఈ ప్రేమమూర్తికి సేవ చేసుకుంటూ కష్టపడి బతుకుతున్నానే గాని కాని పని మాత్రం చేయడం లేదురా. క్షణం సుఖం కోసం దొంగగా మారతానన్నావు. నన్ను లంజా అన్నావు. రేయ్, ఈ వయసులో ఆడదాని అవసరం ఏంటో తెలుసుకోవడంలో తప్పు లేదు. కానీ ఆ అవసరం తీర్చుకోవడం కోసం అడ్డదారులు తొక్కడం తప్పురా. మంచి భవిష్యత్తు ఉంది. బాగా చదువుకొని జీవితంలో ఎదగాలని ఆలోచించు. అంతేగాని ఆడదాని పొందు కోసం పాకులాడుకురా. ఆంటీ 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 ఐఎమ్ సారీ ఆంటీ. ఇట్స్ ఆల్ రైట్. ఆంటీ, నేను కాలేజ్ ఫస్ట్ వచ్చాను ఆంటీ. వెరీ గుడ్. స్టేట్ ఫస్ట్ రావాలరా. ఓకే. అంకుల్కి ఎలా ఉంది ఆంటీ? అంకుల్ రేపే ఆపరేషన్. ఎరా ఎక్కడికి వెళ్ళారు? ఎంత లేట్ అయింది? సినిమాకి వెళ్ళాం డాడీ. అబ్బాబ్బా, ఎప్పుడు సినిమాలు కోలే. అబ్బా ఏంటండి మీరు? వాడు ఏమన్నా చిన్న పిల్లాడు అనుకుంటున్నారా? కొత్తగా పెళ్ళేం జంట ఏ సినిమాకో షికారుకో వెళ్ళుంటారు. ఏంటి పెద్ద ఇదైపోతున్నారు మీరు? నువ్వు వెళ్ళమ్మా. అమ్మా ఉషా. అత్తయ్య గారు, సాయంకాలం గుర్తుంది కదా? పోండి అత్తయ్య గారు. ఏంటి ఇంకా గుండ్రాయిలా కూర్చున్నారు? బయటికి వెళ్ళే పని పాట ఏం లేదా మీకు? అబ్బా, ఇంట్లో ఉండేదానికంటే బయటికి వెళ్తామే బెటరే. అమ్మా ఉషా. ఏంటత్తయ్య? అయ్యో, ఈ పనులన్నీ నీకెందుకమ్మా? ఈ పనులు చేయడానికి నేనున్నాను కదా. పర్లేదత్తయ్య, కోడలుగా నా బాధ్యత కదా. కొత్త కోళ్ళగా నీ బాధ్యత ఇది కాదమ్మా, అది. వాళ్ళు లేడురా కృష్ణ. వాడిది ఈరోజు ఫస్ట్ నైట్ కదా, ఆ ప్రిపరేషన్ లో ఉన్నాడు. ఆహా. మావయ్య, పరాయి వాళ్ళ ముందు వీడు పరావాడు కాదమ్మా, నా రెండో కొడుకు లాంటి వాడు. నీ భర్తకు మంచి ఫ్రెండ్, బిజీ వల్ల మీ పెళ్లికి రాలేపోయాడమ్మా. అలాగా? అరే కృష్ణ, ఈ అమ్మాయి పేరు ఉషా, మన ఇంటి కోడలు, నీ ఫ్రెండ్ కి భార్య. హాయ్ ఉషా. ఏంటి షాక్ అయ్యావా? చూడు ఉషా, మనుషుల మధ్య దూరాన్ని పెంచే మడి, మట్టి గడ్డలు ఇవన్నీ ట్రాష్. నువ్వు కొత్తగా ఇంట్లో అడుగుపెట్టావు, మాలో ఒకదాని అయ్యావు. సో ఇవాళ నుంచి మా అందరితో కలుపుకోలుగా ఉండడం మినిమం కల్చర్. కోర్స్ నువ్వు చదువుకున్న దానివి, కల్చర్ గురించి నీకు తెలిసే ఉంటుంది. ఏంట్రా కల్చర్ అని నా భార్య క్లాస్ బిగుతున్నావు? అన్నట్టు ఉషా ఈడు మీ బెస్ట్ ఫ్రెండ్ మన పెళ్లికి రాలేకపోయాడు. కాస్తంత కల్చర్ ఎక్కువే. కరెక్ట్ క్యాచ్ చేసావు. ఈడు పరిచయమైన 10 నిమిషాలు అందరితో అల్లుకుపోతాడు. రే రాము, అవన్నీ ఇప్పుడు ఎందుకురా? పైగా ఈరోజు నీ ఫస్ట్ నైట్ అంట, దాని గురించి చూడు. వస్తా బాబాయ్. అలాగే కృష్ణ, అలాగే. స్వీట్ తీసుకో. బాయ్ ఉషా.